ఆల్రెడీ తన ప్రభుత్వాన్ని పరిపాలన చూసి విసిగిపోయే ఇంత మ్యాండేట్ ఇచ్చారు. అక్కడ సీట్లు రావడం గొప్ప కాదండి. మాకు ఇచ్చిన మెజారిటీ ఒకసారి చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ రకంగా విసిగిపోయారో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తనకు అర్థం అవుతుంది. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన ఒకటి ఏంటంటే నిజంగా ఇలాంటి కుళ్ళు రాజకీయాలు, శవ రాజకీయాలు, లేకపోతే సైకో రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ రాష్ట్రానికి నిజంగా ఏదైనా విమర్శ చెయ్యాలి, లేదంటే మా మీద బుర్ర చల్లాలి ఈ కూటమి ప్రభుత్వం అంటే కొంతసేపు ఆగండి. మీరు ఏదైతే మేము హామీలు ఇస్తామని చెప్పి అన్నామో అవి ఇవ్వలేని పక్షంలో ఒక నిజంగా మీకు ప్రతిపక్షం లేకపోయినప్పటికీ కూడా హోందాతనంగా ఉండే ఏదైనా విమర్శలు చేస్తే ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది, దానికి సమాధానం చెప్తుంది. కానీ ఇలాంటి చెత్త రాజకీయాలు, శవ రాజకీయాలు, అసలు శవాలు చూస్తే ఆ ఫీలింగ్స్ ఏంటో అర్థం కాదండి. నిజంగా అంటే సైకో అనేది ఊరికే అంటలా, అసలు ఆ శవం చూస్తే అతనికి ఒక ఆనందకరమైన హావభావాలు వస్తాయి అతని మొహంలో. ఎందుకు ఇలా జరిగిద్ది అనేది అర్థం కాదు. అంటే ఒక సాటి మనిషిగా ఆలోచిస్తే ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి ఇతని మెంటాలిటీ ఏంటి అన్నట్టు అనిపిస్తాయి. ఈ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కార్యకర్తకు భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి దగ్గర నుంచి కూడా అక్కడికి వెళ్ళి కూడా ఇదే ఎక్స్ప్రెషన్స్, ఇదే భావాలు, లేనిపోయిన మాటలు, ఈ హత్య రాజకీయాల్ని ప్రేరేపించే విధంగా సంబంధించి చాలా విమర్శలు కూడా ఎదుర్కొన్నారు కదా ఆయన. అది ఇప్పుడు నేను మారిందంటే మారలేదు కదండి. ఇప్పుడు కదా అదే ఎక్స్ప్రెషన్స్ సొంత కార్యకర్తలే కదా. సొంత కార్యకర్త కుటుంబానికి అండగా భరోసా ఇవ్వడానికే కదా అక్కడికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు అతను ఎలా ఉండాలి, ఎంత హోందాగా ఉండాలి, అదంతా పక్కన పెట్టేసి నిజంగా టీడీపీ ప్రభుత్వం మీద అంటే అసలు హోమ్ మినిస్టర్ అనిత గారిని ఎప్పటికప్పుడు ఆవిడ ఎంత కష్టపడుతున్నారు, ఆవిడ ఎలాంటి అంశాలు ఏ మూల జరుగుతున్నా కూడా ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి అసలు నిజంగా సిగ్గుందా అండి మాట్లాడడానికి. గత ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్లు ఎలా ఉన్నారు, సీఎం ఎలా ఉన్నాడు, లేకపోతే మిగతా మంత్రులు ఎలా ఉన్నారు. ఈ కుటుంబ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు సీఎం దగ్గర నుంచి, డిప్యూటీ సీఎం దగ్గర నుంచి, హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి, సివిల్ సప్లైస్ దగ్గర నుంచి ప్రతి మంత్రి కూడా జెంట్స్ గా పనిచేస్తున్నారు. అవన్నీ కూడా వీళ్ళకి ఏం అర్థం కావట్లా. హోమ్ మినిస్టర్ గతంలో హోమ్ మినిస్టర్ చూస్తే ఏదో వచ్చాడు, దొంగతనం చేయబోయాడు, ఏదో రేప్ చేసి వెళ్ళిపోయాడు అని చెప్పిన హోమ్ మినిస్టర్ చూసాము. ఈ రోజు హోమ్ మినిస్టర్ చూస్తే సొంత పార్టీ వాళ్ళనైనా సరే కఠినంగా శిక్షిస్తాం తప్పు చేస్తే అని చెప్పే హోమ్ మినిస్టర్ ఈ రోజు చూస్తున్నాం. అంటే ఒక వ్యత్యాసం మనం ఖచ్చితంగా జనాలకు చెప్పాలండి. గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది, గత మంత్రులు ఎలా ఉన్నారు, ఇప్పుడు మంత్రులు ఎలా ఉన్నారు, గత పాలన ఎలా ఉంది, ఇప్పుడు పాలన ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది ఈ నెల 15 రోజులు మనం గమనించండి. అంటే మనం ఎక్కువ చెప్పవసరలా. ఈ నెల 15 రోజులు కూడా కాలేదు నాకు తెలిసి, ఇంకా వారం అయినట్టు, ఒక నెల 10 రోజులు లోపే అయి ఉంటుంది. ఈ నెల 10 రోజుల లోపే జరిగిన ఏ అయితే సంస్కరణలు ఉన్నాయో, ఆలోచన విధానాలు ఉన్నాయో, శ్వేతపత్రాలు విడుదల చేయడాలు ఉన్నాయో, అలాగే ఏ అయితే సంక్షేమ పథకాలు మనం పెన్షన్ రూపాల్లో ఎన్ని ఇచ్చినవి ఉన్నాయో, ఎలాంటి కంపెనీలు 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి తీసుకొచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ఇంత తక్కువ టైంలో మనం చేయగలిగితే అదంతా పక్కన పెట్టేసి దాని మీద మాట్లాడమనండి. పోని మన ఢిల్లీ వెళ్ళి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొన్ని అంశాలు చెప్పారు. సో నీకు దమ్ము ఉంటే, నీకు సబ్జెక్ట్ ఉంటే దాని మీద మాట్లాడు. ఏది పవన్ కళ్యాణ్ గారు నువ్వు చెత్త మీద పనిచేసావు, కానీ పవన్ కళ్యాణ్ గారు చెత్త మీద సంపద సృష్టిస్తానని చెప్పని ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. నీకు దమ్ముంటే దాని మీద మాట్లాడవయ్యా. అది లేదు, దాని మీద ఏ కోతనా కూడా చిన్న అంశం కూడా మాట్లాడే పరిస్థితి లేదు, ఒక చిన్న నాలెడ్జ్ లేదు. కనీసం ఈ స్క్రిప్ట్ రాసే వాళ్ళు ఏదో ట్విట్టర్ లో పోస్ట్ చేసిన స్క్రిప్ట్ రాసే అధికారులు, లేకపోతే ఆయన శ్రేపల్లి ఉంటారు కదా, వాళ్ళతోనే సరే ఒక స్క్రిప్ట్ రాపించుకొని అదే ట్విట్టర్ లో పోస్ట్ చేయొచ్చుగా. ఇగో మీ చెత్త మీద మేము పన్నేస్తా ఉన్నాం, మీ చెత్త ఎలా సంపద సృష్టిస్తారు, దీనికి అసలు మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఏదో రకంగా ఏదో చిన్నదన్నా చెప్పి రాయొచ్చు కదా. అంటే ఎటువంటి అవగాహన లేని, ఎటువంటి పరిజ్ఞానం లేని, కనీసం ఇప్పటికైనా సరే కనీసం బుద్ధి తెచ్చుకోలేని ఒక ఎమ్మెల్యే, ఒక పులివెందుల ఎమ్మెల్యే గురించి అసలు మనం ఎంత మాట్లాడుకోవడం కూడా అనవసరం అండి. కాకపోతే అతను కుట్ర మాత్రం మనం ఖచ్చితంగా తిప్పికొట్టాలి. లేదంటే భవిష్యత్తులో అంటే ఏదో జరిగిపోతుందని అయితే నేను చెప్పాను. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చాలా బలంగా ఉంది, చాలా బలంగా ఉంది. అది బలంగా ఉన్నంత వరకు ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. కాకపోతే ఈ కొంతమంది ఉంటారు, అంటే ఈ 38% ఉన్నారు చూసారా, ఆ 38% ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే పూనకాల్లాగా ఉంటాయేమో అని నేను అనుకుంటా. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఏవైతే ఉంటాయో అవి ఏమన్నా ఎక్కించుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని తిప్పుకొట్టే